ఇది ఒక చిన్న కానీ బోధకమైన తెలుగు నీతి కథ. కథ పేరు కోతి గుత్తిపులి. ఒకప్పుడు ఒక అడవిలో కోతి ఒకటి ఉండేది. ఆ కోతి చాలా చంచలంగా ఉండేది, ఎప్పుడూ ఎక్కడో గుదిగిదిగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు దాని మిత్రులు అన్నీ కలిసి నిర్ణయం తీసుకున్నారు, ఇలా తిరుగుతుంటే మనకి ఏ ప్రయోజనం ఉండదు, మనం ఎవరో గురువుని దగ్గరకు వెళ్లి విద్యలు నేర్చుకోవాలి అని. కోతి బలవంతంగా ఒప్పుకుని ఒక పులి గురువు దగ్గరకు వెళ్ళింది. పులి చాలా తెలివైనదిగా, సంయమనంగా ఉండేది. అది వివిధ నీతులను చెప్పేది, కానీ కోతి ఆ విషయాల్ని గమనించదు. పాఠాల మధ్యలో లేచి తిరుగుతూ, పొరుగువారి వస్తువులు తాకుతూ, ఆటపాటలు చేస్తూ ఉండేది. కొన్ని రోజులు గడిచాక, పులి కోతిని పిలిచి అంది, బుజ్జి కోతి, నీ మనస్సు స్థిరంగా లేకపోతే, ఎంత మంచి పాఠాలు నేర్పినా నీకు ఉపయోగం ఉండదు. అప్పుడే కోతికి తెలిసింది, శ్రద్ధ లేకుండా ఏ విషయాన్ని నేర్చుకోవడం అసాధ్యం. ఆ తరువాత నుండి అది శ్రద్ధగా ఉండటం ప్రారంభించింది. నీతి: శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానం వరంగా లభిస్తుంది. ఇంకా నీతి కథలు కావాలంటే చెప్పు, మరికొన్ని బాగున్నాయి.